నమస్తే గురుగారు. గురుగారు, భార్యాభర్తలు ఇప్పుడు చూసుకుంటే చాలా రకాలైన విభేదాలు తగాదాలు చాలా వస్తున్నాయి. సో వాళ్ళకి జాతకాలు చూసినా కూడా ఇలాంటివి జరుగుతున్నాయా, లేకపోతే జాతకాలు చూడకుండానే ఇలాంటి విభేదాలు జరుగుతున్నాయా? సో దీనికి కారణం ఏమంటారు? జాతకాలు చూసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే ముస్లిమ్స్ జాతకాలు చూడరు, క్రిస్టియన్లు జాతకాలు చూడరు, బౌద్ధులు జాతకాలు చూడరు, జైనులు జాతకాలు చూడరు, తర్వాత అనేక మతస్థులు జాతకాలు చూడరు, హిందువులు జాతకాలు చూస్తారు. హిందువులలో కూడా మరీ ఎస్సీ ఎస్టీ ఇటువంటి తరగతుల వాళ్ళు జాతకాలు చూడరు. ఏదో మ్యారేజ్, సెలెక్టెడ్ మ్యారేజ్ మాట్లాడుకొని చేసుకుంటుంటారు. జాతకాలు చూసేదల్లా ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ, బ్రాహ్మలు, వైశ్యులు, కమ్మ ఇటువంటి క్యాస్ట్ల వాళ్ళు, సమాజంలో కొంచెం ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళే జాతకాలు చూస్తున్నారు. చాలామంది జాతకాలలో టైము సరిగా ఉండదు. కొన్ని టైము సరిగా ఉన్నా కూడా ఆ జాతకాలు అన్నీ కలుస్తున్నాయని చెప్పేదానికి వీల్లేదు. అంటే చూసేవాళ్ళ పర్సంటేజ్ తక్కువ. ఆ వాట్లల్లో కూడా అన్నీ సక్రమమైన జాతకాలని చెప్పేదానికి లేదు. ఇప్పుడు ఎట్లనంటే ఎన్ని పంచాంగాలు మార్కెట్లో ఉన్నాయో ఒక పంచాంగానికి ఒక పంచానికి టాలీ కావు. టైమింగ్స్ చెప్తున్నా నేను. వాళ్ళు ఏ టైం కరెక్ట్, టైం వాళ్ళు వేసింది కరెక్టే, పుట్టిన టైము, కానీ మనం వేసుకునే టైము, ఏ నక్షత్రం వేస్తున్నామో, ఒక నక్షత్రము 2 గంటల డిఫరెన్స్ ఉంటున్నది. ఒక పంచాంగంలో 2 గంటల ముందే అయిపోయి ఉంటుంది, ఒక పంచాంగంలో 2 గంటల తర్వాత ఉంటుంది ఆ నక్షత్రం. కానీ ఏమనికే చూసుకోవాలి, ఇదొకటి. తరువాత ఎన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయో ఒక సాఫ్ట్వేర్తో ఒక సాఫ్ట్వేర్కు సంబంధం లేదు. ఒక దాంట్లో అశ్విని 1 అని వస్తుంది, ఒక దాంట్లో రేవతి 4 అని వస్తుంది పాదం. ఏది కరెక్టో ఇట్లాంటివి కూడా ఒక కారణం. ఇంకొకటి మానసికమైన కారణాలు ముఖ్యమైనవి. అర్ధనారీశ్వరుడు అంటే అమ్మవారు రాక్షస సంహారం చేసేదానికి వెళ్ళింది, మహిషాసుర మర్దనం చేసేదానికి. అట్లనే చండముండాసురులను చంపేదానికి అమ్మవారు వెళ్ళింది. అప్పుడు అయ్యవారు ఆయన పెత్తనం ఏమీ లేదు. అమ్మవారికి శివదూతి అని పేరు, శివుణ్ణి దూతగా పంపించింది భర్తను అనుకోండి కాసేపు. కాబట్టి ఆమె చేసే పనికి ఆయన సహకారం చేశాడు. ఈయన త్రిపురాసుర సంహారం చేశాడు. అక్కడ అమ్మవారి రోల్ ఏమీ లేదు, ఆమె ఊరికే సహాయంగా పక్కన ఉండటమే అంతే. కాబట్టి ఎవరిది ప్రధానమైన రోల్ ఉంటుందో సెకండ్ వాళ్ళు సపోర్ట్గా ఉండేవాళ్ళు దానికి. ఇప్పుడు అట్లా కాదు, ఎవరి కథ వాళ్ళదైంది. మనకు అర్ధనారీశ్వర తత్వం చెప్పిందే ఇందుకు. భార్యలో సగభాగము భర్త, భర్తలో సగభాగము భార్య, ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలి. అవినాభావ సంబంధం, ఒకరిని విరిచి ఒకరు లేరు, ఒకరిని విడిచి ఇంకొకరు లేరు అని చెప్పటం. ఆ భావన పోయింది. ఇది నా ఇండివిజువల్, ఇది నా ఇండివిజువల్, ఇది నా వ్యక్తిత్వం, ఇది నా పర్సనల్ అనే కిందికి వచ్చి ఒకరిది ఒకరికి తెలియకుండా, ఒకరి విషయాలు ఒకరికి తెలియకుండా, ఎవరి మొబైల్ వాళ్ళు, ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఖర్చులు వాళ్ళవి, ఎవరి డబ్బులు వాళ్ళవి, ఈ పద్ధతి ఏర్పడ్డదో అదే సామాజిక అసమానతలకు కారణమైంది. నువ్వు ఎక్కువేంటి నేను తక్కువేంటి అని భార్యాభర్తల మధ్యలో ఏదైతే రాకూడదో అది వచ్చింది. మరి ఇక్కడ జాతకాలు పని చేయమంటారా? జాతకాలు ఏం పని చేస్తున్నాయి, ఏం పని చేయటంలే. అదే చెప్పేది నేను. మానసిక ప్రవర్తన ముందు మనస్సులు మారటానికి జాతకాలు మంత్రాలు పనిచేయవు. ఆ విభేదాలు వచ్చిన తర్వాత మీరు ఎన్ని జపాలే చేయండి, పెద్ద ప్రయోజనాలు ఉండవు. ఆ రాకుండా కాపాడుకోగలగాలి. ఒకవేళ వచ్చినవి వాటి కోసం ఏదో దైవభక్తి కలిగి ఇద్దరికీ మనసులు సర్దుబాటు చేసుకొని సర్దుకొని పోదామన్న భావనతో అవి చేస్తే పర్వాలే. ఆ జపాలు తపాలు అట్లా కాదు, నా మాట నెగ్గాలని జపమా, నా భార్య నాకు అనుకూలంగా ఉండవాలని జపము, భర్త నాకు అనుకూలంగా ఉండాలని జపము. అంతేగాని మేమిద్దరము కలిసి ఉండాలి, ఇద్దరము ఒద్దికగా సర్దుకొని పోవాలని కాదు జపాలు. మా ఆయన నా మాట వినటం లేదండి, దానికి ఏదన్నా మంత్రం చెప్పండి.
నా భార్య గయ్యాళిదండి, నన్ను ఎప్పుడు ఇట్లా పీడిస్తుంటుంది, ఆమె మారేదానికి మంత్రం చెప్పండి. ఇది మేము కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలి. ఈ భావన పోయింది, ఇంకా మరేమవుతుంది? అంటే వాళ్ళిద్దరిలో ఆ భావన ఉంటే ఇద్దరిలో ఉండాలి. జపం కానీ హోమం కానీ చేస్తే అది సక్సెస్ అవుతుంది. ఇద్దరు కలిసి ఉండేదానికి. తొందరగా డైవర్స్ వచ్చేదానికి ఏదన్నా మంత్రం చెప్పండి అని అడుగుతున్నారు కొంతమంది. తొందరగా కేసు సెటిల్ అయ్యేదానికి ఏదన్నా మార్గం చెప్పండి, ఏదన్నా రెమెడీ చెప్పండి అని. మనం ఉండేది వాళ్ళను విడదీసేదానికే, తొందరగా సెటిల్ అయ్యేదానికి, మీ కేసు దిగేదానికి ఇదేనా? ఇట్లా కలిసి ఉండేదానికి ఏదన్నా చెప్పండి అంటే పర్వాలే. అది కాదు, తొందరగా విడిపోయి మాకు పేపర్స్ తొందరగా రావాలండి, లేట్ అయిపోతున్నది, 3 ఏళ్ళు అయింది, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రావటం, ఇవి అడిగేది. ఈ పెళ్లి విషయంలో కుజదోషం అని కూడా అంటారు. సో అది కుజదోషం 90% కేసులలో కుజదోషము ఉండదు. కుజదోషం అని భ్రాంతి పడేవాళ్ళు ఎక్కువ, కుజదోషము లేని జాతకాలే ఎక్కువ. ఒకవేళ కుజదోషము ఉన్నట్టు కనపడ్డా కూడా దానికి చాలా భంగములు ఉంటాయి. కుజదోషం భంగం, కుజదశ కూడా రావాలి, కుజ మహాదశ రావాలి. కుజదోషము ఉండి కుజ మహాదశ కూడా వస్తేనే కుజదోషం ప్రభావితం చూపేది, లేకపోతే కుజదోషం ప్రభావితం కాదు. 3వ ఇంట్లో రవి ఉంటే కుజదోషము లేదు. అట్లనే కుజుడితో పాటి రాహు కానీ శని కానీ కలిసి ఉంటే కుజదోషము లేదు. చతుర్థ స్థానములో శని ఉంటే కుజదోషము లేదు. లగ్నములో శని ఉంటే కుజదోషము లేదు. ఇట్లా అనేక భంగములు ఉన్నాయి కుజదోషాలకు. కాబట్టి కుజదోషాలు అని అనుకున్నవెల్ల వాట్లలో 90% కుజదోషము ఉండనివే. ఊరికి కుజుడి మీద పేరు పెట్టుకోవటమే, అంతే. కొట్టుకునేది మనమే. అంటే ఇప్పుడు కుజదోషం ఉంది నీకు, అందుకే పెళ్ళి అవ్వడం జరగడం లేదు అనేసి అంటారు. కుజదోషం ఉన్న వాళ్ళు కుజదోషంతో ఉన్న అమ్మాయినే కలిసి ఎట్లయితుందమ్మా? ఇద్దరికి కుజదోషం ఉంటే ఇంకా ఎక్కువ కొట్టుకోవాలి కదా. జనరల్ టాపిక్స్ ఇలా అంటుంటారు. అది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కాదు. కుజదోషం ఉన్నవాడికి కుజదోషం ఉన్న అమ్మాయిని గడితే సరిపోతుందని. ఇద్దరికి దోషాలు ఉన్నప్పుడు దోష బాహుళ్యం కావాలి. ఇంకా మరి ఆ దోష పరిహారం రెమెడీ ఎట్లయితుంది? ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళకి పరిహారం కావాలి అని అనుకునే వాళ్ళకి ఏంటి మీరు చెప్పేది? కుజదోషం అసలు ఉన్నదా లేదా అని ముందు చూడటం. కుజదోషమే కాదు, ఇతర దోషాల వల్ల కూడా ఇటువంటి ఇబ్బందులు, పెళ్లి ఆలస్యాలు కావటము, భార్యాభర్తలకు వైమనస్యం రావటము ఉన్నది. అంతే. ఒక్క కుజదోషము వల్లనే ఇది జరుగుతుందని చెప్పేదానికి లేదు. ఒకవేళ నిజంగా కుజదోషము గనక ఉన్నట్లయితే ఆ జాతకంలో సుబ్రహ్మణ్య సంబంధమైన పూజలు, జపాలు, అభిషేకాలు ఇట్లాంటివి చేయించుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్తోత్రాలు, కుజ సంబంధమైన స్తోత్రాలు, లేకపోతే నృసింహ సంబంధం, లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం మంచిది. ఎందుకంటే దశావతారాలలో నరసింహావతారం కుజుడికి సంబంధించిన అవతారం. కుజుడు కోప ప్రధాన దేవత కదా, ఆయన కూడా రౌద్రుడు. అందువల్ల అవి చేసుకోవచ్చు, అది మంచిది. ఏదీ లేదు, సంసారం సజావుగా వైమనస్యత లేకుండా జరిగేదానికి మంచి రెమెడీ కావాలంటే సిద్ధకుంజికా స్తోత్రం పాఠం చేసుకోవచ్చు ఇంట్లో. భార్యాభర్తలు ఇద్దరూ చేసుకోవచ్చు, భార్య అయినా చేయవచ్చు. రోజు ఒక్కసారైనా, రోజు ఒకసారి చదువుకుంటే చాలు. అట్లనే మంగళచండీ స్తోత్రం కూడా చదువుకోవచ్చు, అవి మంచివి. అది చదువు రాని వాళ్ళు విన్నా మంచిదే, విన్నా కూడా మంచిదే. ఈ రోజులలో చదువు రాని వాళ్ళు ఎవరున్నారు? తెలుగు చదవలేని వాళ్ళు ఉన్నారు. సంస్కృతము తెలుగు చదవలేని వాళ్ళు ఉన్నారు, అంతేగాని చదువు వచ్చిన వాళ్ళే అందరూ. అటువంటి వాళ్ళు ఏదో ఆడియో పెట్టుకొని చిన్నగా ఇంగ్లీష్లో రాసుకొని ప్రయత్నం చేయవచ్చు, చేసి చదువుకోవచ్చు. సిద్ధకుంజికా స్తోత్రం మంచిది. భార్యాభర్తల అన్యోన్యతకు, విడిపోయేదానికి కాదు, అన్యోన్యంగా ఉండవాలన్న భావన మనసులో పెట్టుకొని చేయాలి. నమస్తే.